మా 13వ భాగానికి స్వాగతం. ఇందులో మనం బాహ్యంగా కనిపించే రోగ లక్షణాలను అణచిపెట్టడం వలన జరిగే దుష్పరిణామాలను గురించి తెలుసుకుందాం. పైకి కనిపించే రోగ లక్షణాలకు చికిత్స చేయటం వలన అసలు రోగం అణిచిపెట్టబడుతుంది. అంతేకాక లోనున్నటువంటి రోగ పదార్థాన్ని బయటకు నెట్టే చైతన్య శక్తిని మనమే నిరోధించడం జరుగుతుంది. చర్మ వ్యాధులు, చిడుము, గజ్జి, కురుపులు, సర్పి, తామర మొదలైన వ్యాధుల కారణాలకు వైద్యం చేయకుండా వ్యాధి చిహ్నాలకు పైన నూనెలు, మందులను పూనుతుంటాం. నిజానికి చాలా కాలం నుండి ఈ చర్మ వ్యాధులను అణిచిపెట్టడం వల్లనే చాలా వ్యాధులు కలుగుతున్నాయి. దీర్ఘవ్యాధులలో చిడుములు, కురుపులు మొదలగు చర్మ వ్యాధులు బయటకు కనిపిస్తే అది శుభసూచకమే. రోగ పదార్థం బయటకు వస్తుందని గ్రహించాలి. అంతేగాని హోమియో మందుల వల్ల అవి పుట్టుకొచ్చినవనే అపోహ అర్థం లేని అపోహ మాత్రమే. ఇది గ్రహించలేక ఆ వచ్చే వ్యాధి యొక్క బాహ్య లక్షణాలను నిరోధించినట్లయితే ప్రమాదం కలుగుతుంది. అట్లనే సైకోసిస్కు సంబంధించిన రోగములను అణిచిపెట్టడం వల్ల మూర్ఛ రోగము, అపస్మారము, ఉబ్బసము లాంటివి కలగవచ్చు. సాధారణంగా మనం చిడుము, గజ్జి, సెగ, మలేరియా రోగములను పైపూతులతో అణుస్తూ లోననే ఉంచడం చేత క్షయరోగము, దగ్గు, పైత్యకోశము, ప్లేహము వాయటము కలుగుతాయి. ఇట్లా చిడుములు, తామర, సెగ, మలేరియా వ్యాధులను అణిచిపెట్టడం వల్ల లోననే ఉంటాయి. వాటిని బయటకు నెట్టివేస్తేనే కానీ రోగం తగ్గదు. ఇకపోతే అల్లోపతి రోగాలు అంటే అల్లోపతి వైద్యం వల్ల అసలు రోగం అణిచిపెట్టడం పడటమే కాక క్రొత్త రోగాలు పుట్టుకొస్తుంటాయి. అల్లోపతి చికిత్స పొందిన రోగికి ఆ మందుల లక్షణాల వల్ల నిజ రోగం దాచబడి కొత్త లక్షణాలు కలుగుతాయి. ఒక్కోసారి శస్త్రచికిత్సలు చేసి బయటకు వస్తున్న రోగాన్ని లోనికి పారదోలుతారు. కానీ ఆ సర్జరీ వల్ల ఏ ప్రయోజనం కనిపించదు. కొంతమంది మా పేషెంట్లు సంవత్సరం క్రితం ఆయాసం వస్తుంటే హాస్పిటల్కి వెళ్తే స్టంట్ వేయాలని వేశారు, కానీ నాకు ఆయాసం తగ్గలేదని వాపోతున్నారు. ఒకతను ముందు తనకు స్టంట్ వేయాలని అలోపతి వైద్యులు చెప్పారని, తర్వాత బెలూన్ చికిత్స చేశారని, కానీ ప్రయోజనం లేదని, తన దగ్గర 60,000 రూపాయలు కట్టించుకున్నారని, కొన్ని కాగితాలపై సంతకాలు చేయించుకొని తద్వారా 30,000 రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా పొందారని చెప్పారు. కానీ అతని రోగం మాత్రం తగ్గలేదు, ఆయాసం తగ్గలేదు. ఎక్కువ రోజులు ఈ అణచు విధానం వల్ల నరం పోట్లు, గుండె జబ్బులు, పక్షవాతం, మూత్రపిండ వ్యాధులు, బట్టతల లాంటి క్రొత్త వ్యాధులు కలుగుతాయి. పాత రోగమే మరొక మార్గంలో బయటకు వచ్చే ప్రక్రియలో క్రొత్త రూపంలో కనబడుతుంటాయి. కనుక హోమియో వైద్యుడు తన రోగి ఇంతకుముందు ఏ మందులు వాడారో తెలుసుకొని వాటికి విరుగుడు మందులు వాడాలి. ఆ తదుపరి అసలు వ్యాధిని నివారించే సారూప్యమైన మందులతో మాత్రమే రోగ నివారణ చేయాలి. ఇక మేము ఇంతవరకు హోమియోపతి వైద్యం నేర్చుకోవాలనే అభిలాష కలిగి ఉన్న వారికి ఉపయోగపడే విధంగా, తద్వారా వాళ్ళ కుటుంబానికి, వారి చుట్టుపక్కల ఉన్న వారికి కలిగే రుగ్మతలను నివారించగలరని అనుకుని ఈ ఆడియోలు చేయడం జరిగింది. తద్వారా రోగాలకు అందుకయ్యే ఖర్చులను తగ్గించి ఆత్మానందాన్ని పొందుతారని భావించి ఈ 13 పాఠాలు సిద్ధాంతపరంగా రూపొందించడం జరిగింది. అయితే ఏ ఒక్కరూ దీనిపై స్పందించని కారణంగా, నేర్చుకోవాలనే జిజ్ఞాస చూపనందువల్ల ఈ ప్రక్రియను ఇంతటితో ముగిస్తున్నాం. మా తదుపరి ఆడియోలో మేము చేసిన కేసుల గురించి తెలిపే ప్రయత్నం చేస్తాం. నమస్తే.